హలో డియర్ నర్సింగ్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బీఎస్సీ నర్సింగ్ ఆస్పిరెంట్స్‌కి గుడ్ న్యూస్. బికాజ్ మీరెప్పటినుంచో వెయిట్ జేస్తున్నారు కదా! మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని జెప్పి. అది ఇవాళైతే రిలీజ్ చేసేసారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో మెరిట్ లిస్ట్‌లో ఎవరు ఎలిజిబుల్ అయ్యారు అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారు? అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ మీరు ఎలిజిబుల్ కాకపోవడానికి రీజన్స్ ఏంటి? ఇవన్నీ గూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ జేసుకుందాం. వీడియోలోకెళ్ళబోయే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ఇన్ అవర్ నర్సింగ్ ఫ్యామిలీ. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మై డియర్స్. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేసుకుందాం. నేనిక్కడ కంప్లీట్‌గా మీకు లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, కంప్లీట్ మెరిట్ లిస్ట్ ఎలా ఉంది అండ్ మెరిట్ లిస్ట్‌లో ఎలిజిబుల్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరున్నారు? మీరు ఎలిజిబుల్ కాకపోవడానికి రీజన్స్ ఏంటి? అన్నీ కూడా చెప్తా అని చెప్పా గదా! సో, కంప్లీట్‌గా ఈ ఒక్క వీడియోతో మీ అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ అండ్ పర్ఫెక్ట్‌గా అయితే ఇస్తాను. అఫీషియల్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసిన తర్వాత అడ్మిషన్స్ అని ఉంది గదా! కింద. అడ్మిషన్ దగ్గరకొచ్చి చూస్తే అక్కడ మనకి 4 పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ చూడండి, లిస్ట్ ఆఫ్ రీఅప్‌లోడ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ద పెయిడ్ బట్ నాట్ సబ్మిటెడ్ అప్లికేషన్ అండ్ అట్ లాస్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఫస్ట్ మనం లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌నయితే చూద్దాం. ఇదే అండి లిస్ట్ వచ్చేసరికి, అంటే ఎవరైతే ఏపీ ఎన్‌సెట్ క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్‌లో నేమ్ ఉందో వాళ్ళందరినీ ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్‌లో అయితే కేటగరైజ్ చేశారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇదొచ్చేసరికి ప్రొవిజనల్ మాత్రమే, ఫైనల్ అయితే కాదు. అది గుర్తుపెట్టుకోండి. ప్రొవిజనల్‌లో ఉంది కదా! సో, మీకు ఇదే మెరిట్ లిస్ట్ ఇంక దీంతోనే అన్నీ అనుకోవద్దు. ఇది జస్ట్ శాంపుల్. నేను ఆల్రెడీ చెప్పా కదా! ప్రీవియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు 3 టైప్స్ ఆఫ్ మెరిట్ లిస్ట్‌లుంటాయి. ఫస్ట్ ప్రొవిజనల్, నెక్స్ట్ రివైజ్డ్ అండ్ ఎట్ లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇలా 3 టైప్స్‌కైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రొవిజనల్ అని చెప్పాను కదా! అదే ఇది. ఇందులో ఏంటంటే మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నా, మిస్టేక్స్, కరెక్షన్స్ ఉంటే మీరిక్కడ ఆ అబ్జెక్షన్‌ని రైజ్ చేసుకొని కరెక్షన్ పెట్టుకోవచ్చు. అంటే ఏమైనా డాక్యుమెంట్స్ మిస్టేక్ ఉన్నా, లేదా ఏమైనా అప్‌లోడ్ చేయడం మర్చిపోయినా ఇవన్నీ గూడా మీరిక్కడ అప్‌లోడ్ చేసుకుంటే మిస్టేక్స్ అన్నిటిని కరెక్ట్ జేసి అనదర్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. రివైజ్డ్ లిస్ట్ కింద. అండ్ అట్ లాస్ట్ ఫైనల్ లిస్ట్ విత్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌తో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకంతే. దాని తర్వాత ఇక మీ కాలేజ్ అడ్మిషన్స్ ఇవన్నీ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఓకే. లిస్ట్ గురించయితే క్లియర్ కదా! ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌ని చూద్దాం. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఓపెన్ అయింది. కరెక్ట్‌గా చూడండి. ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని మెన్షన్ చేశారు. సో, ఎవరు కూడా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. దిస్ ఈస్ నాట్ ఎ ఫైనల్ వన్. ఇట్స్ ప్రొవిజనల్. సో, మీ నేమ్ ఇందులో లేకపోయినా, ఉన్నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడిచ్చిన క్యాండిడేట్స్ కూడా ఆఫ్టర్ మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిన తర్వాత ఇచ్చిన క్యాండిడేట్స్‌ని ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అబ్జెక్షన్స్‌కి ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ 12థ్ 5 పీఎం లోపులో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే లింక్ మీద క్లిక్ చేసి మీరైతే డాక్యుమెంట్స్ అప్‌లోడింగ్ ఆర్ నేమ్, మీ డీటెయిల్స్, రీజన్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. టోటల్ ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 8047 మెంబర్స్‌నైతే చూపిస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ ఎవరైతే టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్‌లో రెగ్యులర్‌గా నన్ను ఫాలో అవుతున్నారో మీ అందరికీ చాలా బిగ్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఎవరి నేమ్స్ అయితే ఈ లిస్ట్‌లో లేదో వాళ్ళైతే అసలు బాధపడకండి. మనకిది ప్రొవిజనల్ మాత్రమే రిలీజ్ చేశారు. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని గైడ్ చేస్తాను. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానెల్ ఉంది కదా! మన డిస్కషన్ గ్రూప్‌లో అయితే పెట్టండి. నెక్స్ట్ ఏం జేయాలి, ఏంటి స్టెప్స్ అనేవి నేను అందులో నుంచి మిమ్మల్ని గైడ్ చేస్తాను. సో దట్ మీరు కూడా మీ డాక్యుమెంట్స్ కానీ, ఏమైనా మిస్టేక్స్ ఉంటే, కరెక్షన్స్ ఉంటే చేసేసుకొని ఫైనల్ లిస్ట్‌లో మన నేమ్ ఉండేలా అయితే చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ మనం లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హాస్ రిజిస్ట్రేషన్ ఫీ పెయిడ్ బట్ నాట్ సబ్మిటెడ్ అప్లికేషన్. ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫీ పే చేశారో కాకపోతే వాళ్ళ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు. అప్లికేషన్ సబ్మిట్ చేయకపోవడం అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అక్కడ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు మనల్ని ఏ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడిగారో వాటిని అప్‌లోడ్ చేయడం ఫెయిల్ అయ్యి జస్ట్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఫీజ్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళన్నమాట. జాగ్రత్తగా చూసుకోండి మీకు టైమ్ ఇచ్చారు. ఈ 12థ్ కేర్‌ఫుల్‌గా గుర్తుపెట్టుకోండి. మనకేమి ఎక్కువ రోజులు లేవు. ఈ 12థ్ 5 పీఎం లోపులో మీరేమైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ జేయలేదో, ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్‌గా లింక్‌ని క్లిక్ జేసి
5 పీఎం లోపులో 12థ్ 5 పీఎం లోపులో మీరైతే అప్‌లోడ్ చేసేయండి. సో దట్ మీకేంటంటే ఫైనల్ లిస్ట్‌లో మీ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టోటల్ ఇక్కడ 61 మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఫీమేల్సే ఉన్నారు. చూసుకోండి అండ్ సమ్ మెంబర్స్ మెయిల్స్ కూడా ఉన్నారు. మీరు ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయలేదో ఒకసారి సరిగ్గా చూసుకొని, ఆ డాక్యుమెంట్స్ ఏంటో అవి అప్‌లోడ్ చేసేయండి. ఎలా అప్‌లోడ్ చేయాలి అనే డౌట్ ఉంటే, ఎలా అప్‌లోడ్ చేయాలంటే, మీ లాగిన్ ఐడీ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా! స్టార్టింగ్‌లో ఏపీఎన్‌సెట్ అప్లై చేస్తూ ఉన్నప్పుడు క్రియేట్ చేసుకున్న లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఏమైతే ఉన్నాయో వాటితో లాగిన్ అయ్యి మీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్‌లోడెడ్ సర్టిఫికేట్స్. మీరు అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత ఎవరైతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ అన్నమాట. ఈ లిస్ట్‌లో వచ్చేసరికి మీరు ఎందుకు ఎలిజిబుల్ కాలేదో గూడా రీజన్ ఇచ్చారు. పక్కన జాగ్రత్తగా గమనించండి. అంటే కొంతమంది రెసిడెంట్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయలేకపోవడం, స్టడీ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయడం ఫెయిల్ అవ్వడం అండ్ మీ యొక్క క్యాస్ట్, ఇన్‌కమ్ ఆర్ ఎనీ అదర్ 10 ఇయర్స్ రెసిడెన్స్ ప్రూఫ్, ఇంటర్ పర్సెంటేజ్ బిలో 40% ఉండడం. ఎటువంటి రీజన్స్ వల్ల ఎవరైతే లిస్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇలాంటి రీజన్స్ వల్ల ఎలిజిబిలిటీ క్రైటీరియాని రీచ్ అవ్వలేని స్టూడెంట్స్ అందరిని కేటగరైజ్ చేసి ఈ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ లిస్ట్‌లో అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 31 మెంబర్స్ దాకా ఉన్నారు. జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళకి కూడా టైమ్ ఇచ్చారు గదా! అంటే అందరికి ఒకటే టైమా? ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ 12థ్ 5 పీఎం లోపల లింక్‌ని క్లిక్ చేసి లాగిన్ ఐడీతో మీ డాక్యుమెంట్స్ అనేవి లేదా ఏవైతే ఇక్కడ ఇచ్చారు కదా! స్పెసిఫిక్‌గా మీరు దేనివల్ల రిజెక్ట్ అయ్యారో వాటన్నిటిని అప్‌లోడ్ చేసేసుకుంటే సరిపోద్ది. కాబట్టి ఒకసారి చెక్ జేసుకొని మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే నేను స్టార్టింగ్ నుంచి గూడా ఇదే చెప్తున్నా. రెసిడెన్స్ ప్రూఫ్ కంపల్సరీ ఉండాలి. అండ్ దానికోసం మీరు ముందు నుంచి ఇలా ప్రిపేర్ అవ్వండి. అప్లై చేసుకోండి అని చెప్పి ఇంకా టైం అయిపోలేదు. ఈ 2, 3 డేస్ లోపల మీరు ట్రై చేయండి. లోకల్‌గా ట్రై చేస్తే మనకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ట్రై చేసి ఇన్ టైమ్‌లో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడానికి చూడండి. ఆల్ ది బెస్ట్ మై డియర్స్. నేను మీ అందరిని గూడా ఫైనల్ లిస్ట్‌లో చూడాలనుకుంటున్నా. కాబట్టి ఎవరు గూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. మీకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో వచ్చి మెసేజ్ చేయండి. నేను మీ అందరిని గైడ్ చేస్తాను. అండ్ ఫైనల్ వన్ చూసుకుంటే లిస్ట్ ఆఫ్ రీఅప్‌లోడ్ క్యాండిడేట్స్. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. ఇక్కడ వీళ్ళు ఎవరికి వాళ్ళని కేటగరైజ్ చేసి ఇచ్చారు. నంబర్ 1 లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇంక వీళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. ప్రొవిజనల్ లిస్ట్‌లో నేమ్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే నాట్ ఎలిజిబుల్ ద రీజన్ కూడా అక్కడ ఇచ్చారు రిమార్క్స్‌లో. అంటే ఇవి అప్‌లోడ్ చేయడం వల్ల సో అండ్ సో రీజన్స్ వల్ల వీళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది అనే రీజన్‌తో రిమార్క్స్‌లో యాడ్ చేసి నెక్స్ట్ లిస్ట్ అయితే ఇచ్చారు. థర్డ్ వన్ ఏంటి? రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేశారు గానీ, డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేయలేదు. అండ్ ద ఫైనల్ వన్ వచ్చేసరికి వీళ్ళేంటంటే, వీళ్ళని మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరికైతే సర్టిఫికేట్స్ లేవో, అంటే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడం ఫెయిల్ అయిన వాళ్ళని అండ్ అప్‌లోడెడ్ క్యాండిడేట్స్ ఇద్దరిని మిక్స్ చేయొద్దు. వాళ్ళేంటంటే, వాళ్ళు ఆ డాక్యుమెంట్‌ని అసలు అప్‌లోడే చేయలేదు. బట్ వీళ్ళు ఏం చేశారంటే, ఒక డాక్యుమెంట్ బదులు వేరే డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేసిన వాళ్ళని ఇలా అప్‌లోడ్ క్యాండిడేట్స్ కేటగిరీలో అయితే చెప్పారు. ఓకే. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మీ నేమ్ గనక లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌లో ఉంటే ఏదైతే అప్‌లోడ్ చేయలేదో ఆ సర్టిఫికేట్‌ని అప్‌లోడ్ చేయండి. అలాగే ఇక్కడ అప్‌లోడ్ క్యాండిడేట్ లిస్ట్‌లో గనక మీ నేమ్ ఉంటే మీరు అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్‌ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కరెక్ట్ వన్ అయితే అప్‌లోడ్ చేయండి. ఓకే. టోటల్ ఇందులో 170 మెంబర్స్ అయితే ఉన్నారు. జాగ్రత్తగా చూడండి. అండ్ మీరు ఏదైతే అంటే నాన్ రిలవెంట్‌గా వేరే వేరే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసేసారు. మీరు అప్‌లోడ్ చేయాల్సిన కరెక్ట్ డాక్యుమెంట్స్ ఇక్కడ రిమార్క్స్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, లిస్ట్ ఆఫ్ నాట్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయకుండా, లేదు ఒక డాక్యుమెంట్‌కి బదులు వేరొక డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసి మీరందరూ ఉన్నారు. మీ అందరూ గూడా ఈ ప్రొవిజనల్ టైమ్ ఇచ్చారు కదా! 12థ్ ఈ 12థ్ 5 పీఎం లోపల